సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ మాసం 2వ తారీఖుతోటి మనకు విజయదశమి దేవీ నవరాత్రుల పండుగ ముగుస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20-21వ తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పవిత్రమైనటువంటి హైందవుల పండుగ రాబోతోంది. ఎప్పుడూ కూడా మనకు ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్టోబర్ మాసంలోనే సూర్య భగవానుడు 17వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలో ఆయన 30 రోజులు సంచారం కొనసాగుతుంది. మరి ఈ అక్టోబర్ మాసం 17 నుంచి నవంబర్ మాసం 17 వరకు ఆయన తులారాశిలో సంచరించే సందర్భంలో సూర్య భగవానుడు తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. నవగ్రహాలకు రాజు అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు బలహీనపడేటువంటి సందర్భం మనకు ఈ అక్టోబర్ నెల 17 నుంచి కనిపిస్తుంది. ఇక కుజగ్రహం ఈ నెలలోనే తులారాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది. బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే సంచారం కొనసాగుతాడు. గురువు మాత్రమే మిథున రాశి నుంచి 18వ తారీఖు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన సంచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి కాకుండానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ఎందుకు ప్రవేశిస్తున్నాడు? బృహస్పతి దేవగురువు అయినటువంటి ఈ గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈయన కొంతకాలం అనగా డిసెంబర్ 5 వరకు అక్కడ ఉండి తిరిగి వక్రించి మిథున రాశిలోనికి వెళ్ళిపోతాడు. 2026 జూన్ నెల 2వ తారీఖున సహజంగా గురువు మార్పు జరుగుతుంది. అనగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో వరకు ఆయన మారేటువంటి పరిస్థితి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల, కర్కాటక రాశిలో ఉన్నతిని ఆయన పొందడం వల్ల 12 రాశుల మీద గురువు ప్రభావం చాలా వరకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలని సంతరించుకునేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు యథావిధిగానే ఈ నెలంతా కూడా మీనరాశిలోని సంచారం కొనసాగుతుంది. రాహువు కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతాడు. కేతువు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా తులారాశిలోనికి అక్టోబర్ 17 నుంచి రవి రావడం, అక్కడ నీచపడ్డం, అలాగే అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం, అక్కడ గురువు మరింతగా బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 అక్టోబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు, మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. 2025 అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ అక్టోబర్ నెల 17 తర్వాత సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ అక్టోబర్ నెల 17 తర్వాత భాగ్యములో తులారాశిలోనికి రావడం వల్ల తండ్రి సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ 18 వరకు పంచమంలో మిథున రాశిలో ఉన్నారు కనుక మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ అక్టోబర్ నెల 10 నుంచి భాగ్యంలోనికి తులారాశిలోనికి వస్తున్నాడు. 10 వరకు అష్టమంలో సంచరిస్తున్నాడు కన్యారాశిలో. ఈ రకంగా ఈ నెలంతా కూడా శుక్రుడు వీరికి అనుకూలంగా ఉన్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో తులారాశిలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. ఇక ప్రతికూలంగా 2025 అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ అక్టోబర్ నెలంతా భాగ్యములో తులారాశిలో ఉండడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు, సంతానం విషయంలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కొన్ని అసౌకర్యాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని ద్వితీయములో మీనరాశిలో ఉంటున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, సోమర్తనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. జన్మరాశిలో కుంభరాశిలో రాహువు, సప్తములో సింహరాశిలో కేతువు కాలసర్పదోషం, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు, నిరాశని కలిగిస్తాయి. 2025 అక్టోబర్ మాసంలో ఈ కుంభరాశి వారు జన్మరాశిలో రాహువు, సప్తములో కేతు దోషం ఉంది కనుక ప్రబల కాలసర్పదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి
అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడంలో మీరు కాస్త ఉపశమనం పొందగలుగుతారు. ద్వితీయ శని దోషం ఉంది. శనీశ్వర దర్శనం కానీ ఈశ్వర దర్శనం కానీ శనివారం రోజు చేసుకోండి. భాగ్యములో బుధ దోషం ఉంది. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, ఆకుకూరలు బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.